మిత్రమా, ఎప్పుడైనా ఆకాశంలో ఎగిరే విమానాన్ని చూసినప్పుడు అనిపించిందా, దీన్ని నడిపేది ఎంత గొప్ప వ్యక్తి అయి ఉంటారు అని? అలాగే మన దేశాన్ని, రాష్ట్రాన్ని ముందుకు నడిపించేది ఎవరు తెలుసా? గవర్నమెంట్ ఉద్యోగులు. వారెంత ముఖ్యమైన పనులు చేస్తారో కదా. మరి నీక్కూడా అలాంటి ముఖ్యమైన వ్యక్తిగా మారాలని ఉందా? ప్రజలకు సేవ చేయాలని, గౌరవం పొందాలని, ఒక స్థిరమైన జీవితాన్ని గడపాలని కల ఉందా? అయితే విను, ఆ కలను నిజం చేసుకోవడం అంత అసాధ్యమేమీ కాదు. చాలామంది సాధించారు. నువ్వు కూడా సాధించగలవు. కాని ఎలా? ఎక్కడ మొదలు పెట్టాలి? ఏ దారిలో వెళితే ఆ లక్ష్యాన్ని చేరుకోవచ్చు? నీ మనసులో ఇప్పుడు ఎన్నో ప్రశ్నలు ఒక సుడిగుండంలా తిరుగుతూ ఉండొచ్చు, అవునా? భయపడకు మిత్రమా, నేను నీతో ఉన్నాను. ఒక మంచి స్నేహితుడిలా నీకు అన్నీ వివరంగా చెప్తాను. ఈ ప్రయాణంలో నీకు తోడుగా ఉంటాను. నీ కలల గవర్నమెంట్ జాబ్ను చేరుకోవడానికి కావలసిన ప్రతి చిన్న విషయం నుండి పెద్ద విషయం వరకు అన్నీ తెలుసుకుందాం. ఆసక్తిగా ఉందా? అయితే ఇక ఆలస్యం చేయకుండా ఆ విజయపు రహస్యాలను ఒక్కొక్కటిగా విప్పుకుందాం. సిద్ధంగా ఉంటే పదండి, ఇప్పుడు మనం మరింత లోతుగా, సమగ్రంగా మాట్లాడుకుందాం. నీ లక్ష్యం మరియు దారి. నీ అంతిమ లక్ష్యమేమిటి? స్పష్టంగా తెలుసుకో. కేవలం గవర్నమెంట్ జాబ్ అని కాకుండా నీకు ఖచ్చితంగా ఏ ఉద్యోగం కావాలో ఆలోచించు. అది కేంద్ర ప్రభుత్వమా, రాష్ట్ర ప్రభుత్వమా? ఏ శాఖలో పనిచేయాలని ఉంది? నీ చదువుకు, ఆసక్తులకు సరిపోయే ఉద్యోగం ఏది? ఒక నిర్దిష్ట లక్ష్యం ఉంటే నీ ప్రయత్నాలన్నీ ఒకే దిశలో సాగుతాయి. ఉద్యోగ వివరాలు పూర్తిగా తెలుసుకో. నువ్వు ఎంచుకున్న ఉద్యోగం యొక్క బాధ్యతలు ఏమిటి? ఆ ఉద్యోగం నీ వ్యక్తిత్వానికి, నైపుణ్యాలకు సరిపోతుందా? భవిష్యత్తులో ఆ ఉద్యోగంలో వృద్ధి ఎలా ఉంటుంది? ఇలాంటి విషయాలు తెలుసుకోవడం వల్ల నీకు మరింత స్పష్టత వస్తుంది. అర్హతలు సరిచూసుకో. ఇది చాలా ముఖ్యం. నువ్వు లక్ష్యంగా పెట్టుకున్న ఉద్యోగానికి కావలసిన విద్యార్హతలు, వయస్సు పరిమితి, ఇతర అర్హతలు ఉన్నాయా లేదా అని అధికారిక నోటిఫికేషన్లో క్షుణ్ణంగా పరిశీలించుకో. అర్హత లేని ఉద్యోగం కోసం ప్రయత్నించడం సమయం వృధా చేసుకోవడమే. పరీక్ష విధానంపై పూర్తి అవగాహన. పరీక్ష దశలు. ఈ ఉద్యోగానికి ఎన్ని రకాల పరీక్షలు ఉంటాయి? ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్ మొదలైనవి. సిలబస్ విశ్లేషణ. అధికారిక సిలబస్ను డౌన్లోడ్ చేసుకుని ప్రతి అంశాన్ని జాగ్రత్తగా చదువు. ఏ టాపిక్స్ పై ఎక్కువ ప్రశ్నలు వస్తాయి, ఏవి నీకు కష్టంగా ఉన్నాయి అని గుర్తించుకో. మార్కుల కేటాయింపు. ఒక్కో ప్రశ్నకు ఎన్ని మార్కులు ఉంటాయి? నెగటివ్ మార్కింగ్ ఉందా? ఉంటే ఎలా ఉంటుంది? ఈ విషయాలు తెలుసుకోవడం పరీక్షలో నీ సమాధానాలు ఎంచుకునే విధానాన్ని మారుస్తుంది. మునుపటి ప్రశ్నపత్రాల అధ్యయనం. కనీసం గత 5 నుండి 10 సంవత్సరాల ప్రశ్నపత్రాలను సేకరించి వాటిని క్షుణ్ణంగా పరిశీలించు. ప్రశ్నల సరళి ఎలా ఉంది? ఏ అంశాల నుండి ఎక్కువగా అడుగుతున్నారు? సమయం ఎంత పడుతోంది అనే విషయాలు తెలుస్తాయి. తాజా నోటిఫికేషన్లు. సంబంధిత ప్రభుత్వ వెబ్సైట్లు, విశ్వసనీయ ఉద్యోగ సమాచార వెబ్సైట్లను క్రమం తప్పకుండా చూస్తూ ఉండు. పరీక్ష తేదీలు, సిలబస్లో మార్పులు వంటి ముఖ్యమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. నీ స్వంత అధ్యయన ప్రణాళిక రూపొందించుకో. ఇది నీ విజయానికి కీలకం. సమయ విభజన. నీకు అందుబాటులో ఉన్న సమయాన్ని బట్టి ఒక్కో సబ్జెక్టుకు ఎంత సమయం కేటాయించాలో నిర్ణయించుకో. నీ బలహీనమైన సబ్జెక్టులకు ఎక్కువ సమయం ఇవ్వాలి. రోజువారీ మరియు వారపు లక్ష్యాలు. ప్రతిరోజు ఏమి చదవాలి, వారంలో ఎంత సిలబస్ పూర్తి చేయాలి అనే లక్ష్యాలు పెట్టుకో. చిన్న చిన్న లక్ష్యాలు పూర్తి చేయడం వల్ల నీకు ప్రోత్సాహంగా ఉంటుంది. రివిజన్ షెడ్యూల్. చదివిన అంశాలను క్రమం తప్పకుండా రివైజ్ చేయడం చాలా ముఖ్యం. లేకపోతే అంతా మర్చిపోయే అవకాశం ఉంది. వారానికోసారి లేదా 2 వారాలకోసారి రివిజన్ కోసం సమయం కేటాయించుకో. విరామ సమయాలు. చదివేటప్పుడు మధ్య మధ్యలో చిన్న విరామాలు తీసుకోవడం వల్ల నీ మనస్సు రిఫ్రెష్ అవుతుంది. ఎక్కువసేపు ఏకాగ్రతతో చదవడానికి ఇది సహాయపడుతుంది. సమయానికి కట్టుబడి ఉండు. నువ్వు తయారు చేసుకున్న ప్రణాళికకు కట్టుబడి ఉండటానికి ప్రయత్నించు. అనుకోని కారణాల వల్ల ప్రణాళిక తప్పితే వెంటనే దాన్ని సరిచేసుకుని మళ్లీ మొదలుపెట్టు. సమర్థవంతమైన అభ్యాస పద్ధతులు. సరైన స్టడీ మెటీరియల్ ఎంచుకో. మంచి ప్రామాణికమైన పుస్తకాలు, నోట్స్ ఎంచుకో. ఎక్కువ మెటీరియల్ చదవడం కంటే ఉన్నదాన్ని బాగా చదవడం ముఖ్యం. కాన్సెప్ట్లు అర్థం చేసుకో. బట్టి పట్టడం కంటే ప్రతి విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఇది ప్రశ్న ఎలా అడిగినా సమాధానం ఇవ్వడానికి సహాయపడుతుంది. నోట్స్ తయారు చేసుకో. చదివేటప్పుడు ముఖ్యమైన పాయింట్లు, ఫార్ములాలు, నిర్వచనాలు నోట్ చేసుకో. పరీక్ష ముందు రివైజ్ చేయడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి. డయాగ్రమ్స్ మరియు చార్ట్లు ఉపయోగించు.
కొన్ని విషయాలు డయాగ్రమ్స్ లేదా చార్ట్ల రూపంలో నేర్చుకుంటే ఎక్కువ కాలం గుర్తుంటాయి. ఆన్లైన్ వనరులను ఉపయోగించుకో. మంచి ఆన్లైన్ లెక్చర్లు, స్టడీ మెటీరియల్, ప్రాక్టీస్ టెస్టులు ఉంటే వాటిని కూడా ఉపయోగించుకో. కానీ వాటితో సమయం వృధా చేయకుండా జాగ్రత్త పడు. పరీక్ష నైపుణ్యాలు మెరుగుపరుచుకో. మాక్ టెస్టులు రాయడం. వీలైనన్ని మాక్ టెస్టులు రాయి. ఇది నీకు పరీక్ష వాతావరణాన్ని అలవాటు చేస్తుంది, సమయ నిర్వహణను నేర్పుతుంది. సమయ నిర్వహణ. పరీక్షలో ప్రతి ప్రశ్నకు ఎంత సమయం కేటాయించాలో ముందుగానే నిర్ణయించుకో. కష్టమైన ప్రశ్నల దగ్గర ఎక్కువసేపు ఆగిపోకుండా సమయాన్ని తెలివిగా ఉపయోగించుకో. ప్రశ్నల సరళిని అర్థం చేసుకో. ప్రశ్నలు ఎలా అడుగుతున్నారో వాటిని ఎలా అర్థం చేసుకోవాలో తెలుసుకో. కొన్నిసార్లు ప్రశ్నలోనే సమాధానం దాగి ఉంటుంది. తప్పుల విశ్లేషణ. మాక్ టెస్టులలో చేసిన తప్పులను గుర్తించి వాటిని మళ్లీ చేయకుండా జాగ్రత్తపడు. నీ బలహీనమైన అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టు. సరైన మానసిక స్థితి. నమ్మకముంచు. నిన్ను నువ్వు నమ్ము. నువ్వు కష్టపడితే తప్పకుండా విజయం సాధిస్తావు అనే నమ్మకం ఉండాలి. ప్రేరణ నిలుపుకో. లక్ష్యాన్ని గుర్తుంచుకుంటూ నిరంతరం ప్రయత్నిస్తూ ఉండు. నిరుత్సాహం కలిగినప్పుడు నీకు ఇష్టమైన పనులు చెయ్యి లేదా స్ఫూర్తినిచ్చే విషయాలు చదువు. ఒత్తిడిని నిర్వహించుకో. చదువుతో పాటు తగినంత విశ్రాంతి తీసుకో. యోగా, మెడిటేషన్ లాంటివి చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. సానుకూల దృక్పథం. ఎల్లప్పుడూ సానుకూలంగా ఆలోచించు. ఓటమిని కూడా ఒక పాఠంగా తీసుకో. సహాయం తీసుకో. నీ స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా గురువుల నుండి సహాయం తీసుకోవడానికి వెనుకాడకు. తుది పోరాటం. చివరి నిమిషంలో రివిజన్. పరీక్షకు ముందు ముఖ్యమైన అంశాలను మళ్లీ ఒకసారి రివైజ్ చేసుకో. కొత్త విషయాలు చదవడం కంటే ఉన్నవాటిని బాగా గుర్తుపెట్టుకోవడం ముఖ్యం. ఆరోగ్యంపై శ్రద్ధ. పరీక్ష సమయంలో నీ ఆరోగ్యం చాలా ముఖ్యం. సరైన ఆహారం తీసుకో. తగినంత నిద్రపో. పరీక్ష రోజు వ్యూహం. పరీక్షా కేంద్రానికి సమయానికి ముందు చేరుకో. హడావిడి లేకుండా ప్రశాంతంగా ఉండు. ప్రశ్నపత్రాన్ని జాగ్రత్తగా చదివి నీకు బాగా తెలిసిన ప్రశ్నలతో మొదలుపెట్టు. ఇంటర్వ్యూకు సిద్ధమవడం. వర్తిస్తే సమర్థవంతమైన కమ్యూనికేషన్, స్పష్టంగా నమ్మకంగా మాట్లాడటం ప్రాక్టీస్ చెయ్యి. నీ బాడీ లాంగ్వేజ్ కూడా ముఖ్యమే. వ్యక్తిత్వ వికాసం. నీ బలాలు, బలహీనతలను తెలుసుకో. సానుకూల దృక్పథంతో సమాధానాలు చెప్పు. కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జ్, తాజా వార్తలు, సాధారణ జ్ఞానంపై అవగాహన పెంచుకో. మ్యాక్ ఇంటర్వ్యూలు. ఇంటర్వ్యూ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి మ్యాక్ ఇంటర్వ్యూలకు హాజరవ్వు. ఫలితం ఎలా వచ్చినా దాన్ని స్వీకరించు. విజయం సాధిస్తే సంతోషించు. లేకపోతే ఎక్కడ తప్పు జరిగిందో విశ్లేషించుకొని మళ్లీ ప్రయత్నించు. పట్టుదల ఉంటే విజయం తప్పకుండా నీ సొంతమవుతుంది. నువ్వు కష్టపడితే, సరైన ప్రణాళికతో ముందుకు వెళితే నీ గవర్నమెంట్ జాబ్ కలను నిజం చేసుకోవడం ఖాయం. ఆల్ ది బెస్ట్ మిత్రమా. నీకు విజయం చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.